నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు మెగా9 భక్తి ద్వారా మనం వింటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు వినాయక చవితి విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రేక్షకులందరికీ, మెగా9 టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తూ, వినాయక చవితి విశిష్టత ఏమిటి? వినాయకుడు ఉండ్రాళ్ళనే ఎందుకు అంత ఇష్టంగా తింటాడు? ప్రసాదాలు ఏవి పెడితే మంచిది? ఎలాంటి పూజలు అందుకుంటాడు? దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది? ఏ గుళ్ళకి వెళ్ళాలి? వెళ్ళి ఎలాంటి ప్రార్థనలు, ఎలాంటి పూజలు చేసుకోవాలి? ఎక్కడ ఎలాంటి గుడి మనకి అందుబాటులో ఉంది? ఈ విషయాలన్నీ కూడా సవివరంగా వివరిస్తారు రఘుప్రియ గారు. మనందరికీ సుపరిచితులు. మీరందరూ కూడా వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీ యొక్క అమూల్యమైన సలహాలు, కార్యక్రమంపై మీ అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నమస్కారం రఘుప్రియ. నమస్తే అండి. ఇక నెక్స్ట్ మనం నిమజ్జనానికి వెళ్ళిపోదాం. నిమజ్జనం చాలా మంది భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కాస్త భక్తిభావం పెరిగింది అందరిలోనూ, పిల్లల్లో కూడా చక్కగా వెళ్ళడం, భక్తిగా ఉండటం. అయితే ఆ రోజు నిమజ్జనం రోజున చాలామంది ప్రసాదాలు పంచుతూ ఉంటారు. అసలు ఏ ప్రసాదాలు పంచాలి, ఎలా పంచాలి, ముందు అది చాలా ఇంపార్టెంట్. ప్యాకెట్లు అలా వేసి విసిరేస్తూ ఉంటారు, పట్టుకునే వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. అలా రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు. అలా కాకుండా అసలు ఎలా పంచాలి, ప్రసాదం అనేది ఏ విధంగా పంచాలి, ఎలాంటి ప్రసాదాలు పంచితే మంచిది, అంతేకాకుండా మేళతాళాలతో ఎందుకు నిమజ్జనం చెయ్యాలి, నిమజ్జనం ఈరోజు మొదలుపెట్టి కదిలించేసి రేపటి వరకు నిమజ్జనం చేయొచ్చా, అంతేకాకుండా ఈసారి మనకి నిమజ్జనం మంగళవారం వస్తుంది. సో మంగళవారం రోజున నిమజ్జనం చేయొచ్చా? ఈ విషయాలన్నీ నిమజ్జనానికి సంబంధించి వివరణ చెప్పండి. అయితే ముందు ప్రసాదాల గురించి చెప్పుకుందాము. ఈయనకి ఇష్టమైన ప్రసాదాలు పందిళ్లలో చేసే ప్రసాదాలు, మన ఇళ్లలో చేసే ప్రసాదాలు కాకుండా మీరు అన్నట్టు పందిళ్లలో చేసే అయ్యారు. ఇన్ని రకాలు తిని పాపం ప్రతి ఒక్కళ్ళని సాటిస్ఫై చేయాలి. అయితే పందిళ్లలో చేసే ప్రసాదాలు తీపి బూందీ. నిజమండి. యాక్చువల్గా పందిళ్ళలో చేసే ప్రసాదాలు నాకు కూడా ఇష్టం. నాకే కాదు, చాలా మందికి ఇష్టం. మామూలుగా ఇంట్లో ప్రసాదం చేసుకుంటే అంత ఉండదు, కానీ పందిళ్ళలో చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇంకొకటి కూడా తెలుసా అండి, 9 వినాయకులని తప్పనిసరిగా చూడాలి. అవునా? వినాయక చవితి రోజు 9 వినాయకులను చూస్తేనే సంపూర్ణమైన ఫలితం. మన ఇంట్లో వినాయకుడు కాకుండా ఇది ప్రత్యేకంగా మా చిన్నప్పటి నుంచి కూడా ఇది ఒక లెక్క. వీధుల్లోకి వెళ్ళి చూసాం, 1వ వినాయకుడు అయిపోయింది, 2 అయిపోయింది, ఇంకా లాస్ట్ దగ్గరికి వచ్చేటప్పుడు 9వ వినాయకుడిని చూడడానికి చాలా కష్టపడతాడు తెలుసా. మనంతటా మనం వెళ్ళాలి, ట్రావెలింగ్ లోనో లేదా బస్సులోనో, అది లెక్క కాదు. అది కూడా లెక్క వేస్తారు చాలా మంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే మనంతటా మనం నడిచి వెళ్ళి 9 వినాయకుడిని చూడాలి. అది అపార్ట్మెంట్లో కావచ్చు, వీధిలో కావచ్చు, ఎక్కడదైనా 9 చూడవలసిందే. అయితే ఇది ఒక సరదా అయినప్పటికీ దీనిలో కూడా ఆంతర్యం ఉంది. ఈ రకంగానైనా సరే 9 వినాయకులను చూడడం వల్ల నవవిధ వినాయక తాలూకా ఫలితాన్ని మనకి రాబడుతుంది, మనకు వస్తుందన్నమాట. అయితే పందిళ్లలో పెట్టే ప్రసాదం దగ్గరికి వచ్చినట్టయితే పులిహార, తర్వాత తీపి బూందీ లడ్డు, ఈ 2 పెట్టాలి. ఈ 2 మీరు బూందీ లడ్డు అన్నారు కదా, ఎక్కువ ప్రసాదం ఎక్కువ రావాలని లడ్డుని నలిపేసి బూందీలా పెడతారు. అది కూడా మంచిది. అదేనా మంచిది. అంటే అంత శక్తి లేకపోతే, పాపం వాళ్ళకి అంత ఫండింగ్ లేకపోతే ఆ బూందీ లడ్డూని బూందీ చేసేసి చిదిపేసి ఇస్తారు. అలాగా బూందీ లడ్డు, ఇది అది పులిహార, ఈ 2 పందిళ్ళలో. అయితే ఇచ్చే విధానంలోనే తేడా ఉంది. కొంతమంది శనగలు కూడా పెడతారు. శనగలు ఎందుకు పెడతారు అంటే కుజదోషానికి సంబంధించి మంగళుడికి శనగలు చాలా ఇష్టము. తర్వాత స్కందుడికి కూడా, వీళ్ళ అన్నయ్యకి స్కందుడికి కూడా శనగలంటే ఇష్టం కాబట్టి ఆ ప్రసాదాన్ని కూడా ఉడకపెట్టిన శనగలు మీరు గమనించే ఉంటారు, ఉడకపెట్టిన శనగలు కూడా పెడతారు. అది ఎవరి ఇష్టం వాళ్ళది, పెట్టచ్చు. కాకపోతే శనగలు కూడా పెడతారండి, నానబెట్టి ఉడకపెట్టినవి. పోపు వేసి పెడతారే, పోపు వేసి పెట్టాలా? పోపు వేసి పెడతారు. కొంతమంది పోపు వేసి పెడతారు, కొంతమంది ఉప్పు వేసేసి పెట్టేస్తారు, ఉడకబెట్టి ఉప్పు వేసి పెడతారు. అయితే ఈ 3 ప్రధానమైన పందిళ్లలో ప్రసాదాలు అనమాట. అయితే ఇచ్చేటప్పుడు భక్తి శ్రద్ధతో ఇవ్వాలి తప్ప విసిరివేసే విధానాన్ని ఇవ్వకూడదు. చాలామంది ఉన్నారు, మనం అందరికీ ఇవ్వలేము అంటే అందరినీ ఒక లైన్లో రమ్మనమని చెప్పి వారి తగ్గట్టుగా ప్రసాదాన్ని వినయము భక్తితో ఇవ్వాలి. కానీ విసిరేసే విధానం ఇస్తే కనుక మీరు చేసిన ఫలితము
పోతుంది, ప్రసాదం ఇచ్చిన ఫలితం కూడా పోతుంది. తీసుకున్న వాళ్ళకి ఏం లేదు పాపం, వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి ఏమీ లేదు, కానీ ఇచ్చిన వాళ్ళకే దోషం అంటుకునే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ప్రసాద వితరణ చేసుకోండి. తర్వాత పెద్ద పెద్ద వినాయకుల్ని పెట్టినప్పుడు అన్నదానం కూడా చెయ్యాలి. యథాశక్తి వాళ్ళకి ఎంత ఉంటుందో అంత అన్నదానం చేసినట్టయితే కనుక ఈ 9 రోజులు నిలిపినటువంటి ఫలితాన్ని పూర్ణంగా పొందుతారు. ఓకే. తర్వాత 3 మనం అనుకున్నట్టుగా 1 అనేది మన ఇళ్లలో చేసుకుంటాము, అది లెక్కలేదు. 3, 5, 9, 11, 13 ఈ అంకెలకి మనకి శాస్త్రపరంగా చాలా విశేషమైన ఫలితం ఉంది కాబట్టి ఇన్ని రోజులు అని పెట్టుకుంటారు. అయితే ఇందాక మీరు అన్నట్టుగా మంగళవారం కానీ శుక్రవారం కానీ మనకి నిమజ్జనం చేసే సమయం వస్తే అప్పుడు ఏం చేయాలి అంటే కనుక ఈ మనం ఎన్ని రోజులైతే చేశామో 5వ రోజుకి ముందు రోజు, మనం నిమజ్జనం చేసేదానికి ముందు రోజు ఆ విగ్రహాన్ని కదిపేసి తర్వాత మామూలుగా యథావిధిగా పూజ చేసేసి మనం నిమజ్జనానికి ఇచ్చేస్తాము. మనం కుదరలేనప్పుడు ఏదైనా పందిళ్ళలో కనుక ఇచ్చేసినా సమానమైన ఫలితం వస్తుంది. మట్టి వినాయకుడే కాబట్టి చిన్నది వినాయకుడినే మనం పూజించుకోవాలి. అంటే మన అరచెయ్యంత వినాయకుడినే ఇంట్లో పూజించుకోవాలి, అంతకు మించి చేయకూడదు. ఆ చెయ్యాలి అంటే యథావిధిన చేయవలసి వస్తుంది. అనుష్ఠాన ప్రక్రియతో చేస్తేనే మన ఇంట్లో అయినా సరే ఆ 5 రోజులు ఆపకుండా ప్రసాదం పెట్టాలి. యథావిధిగా మొదటి రోజు ఎలాగైతే చేశామో అన్ని రోజులు చేయాలి. విగ్రహాలు ఇంట్లో పెట్టకూడదు, ఇంట్లో పూజకు పెట్టకూడదు, మామూలుగా పెట్టండి. అరచేయి ప్రమాణంతో ఉండేది మాత్రమే పెట్టాలి. ఓకే. చిన్న చిన్న విగ్రహాలు మాత్రమే మనం వినాయకుడు ఆ పక్కన పెట్టండి. పూజ చేయకుండా సరదా కోసం మన ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత నిమజ్జనం కోసం ఇవ్వకుండా మనం దాచుకోవడం కోసం షోకేస్లో పెట్టుకోవడానికో మాత్రం ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడైతే బొట్లు అవి పెట్టి చేసిన పూజది మాత్రము చిన్నదే ఉండాలి, అరచేయి అంత పొడవులో ఉండాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ నిమజ్జనం మన బకెట్లో చేసుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో ఎక్కడైనా బావిలో కానీ అవకాశం ఉన్న వాళ్ళు మన ఇంట్లోనే చేసుకోవచ్చు. కుదరని వాళ్ళు పందిళ్ళలో ఇస్తారు, ఆ పందిళ్ళలో వాళ్ళు నిమజ్జనం సమయంలో తీసుకుని వెళ్ళిపోతారు. అయితే మంగళవారం శుక్రవారం వచ్చినప్పుడు ఆ టైంలో మంగళవారానికి ఎందుకు ప్రత్యేకత అంటే మంగళవారం కుజుడు అధిపతి. మంగళవారం ఏదైనా స్థిరంగా ఉండే పనులకు మాత్రమే మంగళవారాన్ని ఉపయోగించుకోవాలి. వదిలేసే వాటికి మనం మంగళవారం ఉపయోగించుకోకూడదు. ఉదాహరణకి ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, ఇలాంటివి ఏవైనా కొనుక్కోవడానికి సంబంధించి అంటే ఇంట్లోకి ఆహ్వానించేదానికి మాత్రం మంగళవారం ఉపయోగించండి. ఇంట్లోంచి బయటికి వెళ్ళేది అంటే ఉదాహరణ చూసుకోవచ్చు మీరు, అప్పులు ఇచ్చేటప్పుడు కూడా అప్పులు మంగళవారం నాడు ఇవ్వరు, అప్పులు తీసుకోవడం కూడా మంగళవారం నాడు తీసుకోరు కదా. మంగళవారం కూడా ఇవ్వరు. శుక్రవారం ఎందుకు ఇవ్వరు అనేది తర్వాత చెప్తాను. మంగళవారం ఏంటంటే రిపీటెడ్గా చేయిస్తాడు. ఓకే. మంగళవారం నాడు అప్పు తీసుకుంటే ఇక మారు అప్పులు తీసుకుంటానే ఉండాలి. ఎవరైనా డబ్బులు మంగళవారం నాడు ఇచ్చామనుకోండి ఇక ఇస్తూ పోతూ ఉండడమే అవుతుంటుంది. అదే మంగళవారం కొనుక్కున్నాం అనుకోండి, ఏ వస్తువైనా కొనుక్కుంటానే ఉంటాము. సో మంగళవారానికి ఈ ప్రత్యేకత ఉంది. మంగళవారం రోజు మన వినాయకుడిని ఇక్కడ ఒక డౌట్ అంటే కొంచెం హాస్యాస్పదంగా ఉన్నా, మనం మంగళవారం నాడు డబ్బు ఇచ్చే కదా మరి కొనుక్కుంటాము, ఏది కొనుక్కున్నా కానీ అప్పుడు మన దగ్గర నుంచి డబ్బు పోతున్నట్టుకుంటున్నాం కదా. ఓకే. పూర్తిగా సమానమైన ప్రతిఫలం మనకు వస్తుంది కదా. ఇక్కడ తెచ్చుకున్నదే మనకి లెక్క. అదే అప్పుకు తెచ్చుకున్నాం అనుకోండి, ఇంకా అప్పులు తెచ్చుకోవడమే, తిరిగి మనం ప్రతిఫలం ఏమిస్తున్నాం వాళ్ళకి, ఇవ్వటం లేదు కదా. లేదా అప్పు తీర్చడము అంటే ఆ డబ్బులు ఇచ్చేస్తున్నాము, వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలంగా ఏమీ తెచ్చుకోవట్లేదు. ఏదైతే ప్రతిఫలంగా తెచ్చుకుంటామో దాన్ని మళ్ళా చేస్తుంటాము. ఓకే. ఇది మంగళవారం ప్రత్యేకత. కుజుడు అధిపతి కాబట్టి మళ్ళా చేయిస్తూ ఉంటాడు. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. అయితే ఆ రోజు నిమజ్జనం చెయ్యాలి అంటే కనుక ముందు రోజు యథావిధిగా పూజ చేసి మళ్ళా గణపతి బప్ప మోరియా అని అంటుంటారు, గుర్తుందా? దానికి వేరే కథ ఉంది. అయితే మోరియా అనే అతను భగవద్భక్తుడు అనమాట. అయితే ఆయన ఎంత అకుంఠితమైన భక్తి అంటే ఆయనకి ఒకసారి ఆ ఊరిలో ఈయన భక్తి పరీక్షించడానికో మరి లేకపోతే ఆ ఊరిలో ఏదైనా ఉపద్రవం వచ్చిందో మరి, అంటే ఏదైనా శివనాజ్ఞ లేనిది జరగదు కదా. అయితే మోరియా అనే భక్తుడు పిచ్చి భక్తుడు అనమాట. ఒకసారి ముంపు అంటే వరదలు వచ్చి గట్టు తెగిపోతుంది అనమాట. ఎప్పుడైతే గట్టు తెగిపోయిందో అందరూ ఊరు మునిగిపోతుంటుంది, ఎవరు దాన్ని పోడ్చడానికి ప్రయత్నం చేయరు. అప్పుడు ఈ మోరియా అనే అతను ఆయన ఇంట్లో ఉన్న అంటే భక్తిలో
ఇంటిలో ఉన్నప్పుడు అది చిన్నదా పెద్దదా అని చూడలేదు. వెంటనే ఆయన ఇంట్లో ఉన్న మట్టి గణపతిని తీసుకుని వెళ్ళి వాటర్ వచ్చేస్తున్నప్పుడు ఆ ఊరి నదికి కన్నం పడి మొత్తం వాటర్ వస్తున్నప్పుడు దానికి ఎదురుగుండా ఈ మట్టి వినాయకుడిని పెడతాడు. అంటే అతనికి మట్టి కరిగిపోతుంది అన్న జ్ఞానం కన్నా ఈ వినాయకుడు ఊరిని కాపాడతాడు అన్న దృష్టితోనే ఉన్నాడు. వెళ్ళి ఆ మట్టి వినాయకుడిని అక్కడ పెట్టంగానే వెంటనే ఆ వరద ఆగిపోతుందన్నమాట. ఓకే. అందుకని అప్పుడు ఆ ఆగిపోగానే మిగతా వాళ్ళందరూ ఊరి వాళ్ళందరూ వచ్చి ఈ మోరియా అనే అతను కాపాడాడు అన్న ఉద్దేశంతో ఈ గణపతి బప్ప మోరియా అంటూ మళ్ళా తిరిగి రావాలి అని పిలుస్తూ ఉంటారన్నమాట. ఇది మార్వాడీస్ ఎక్కువగా వాడతారు. ఇది ఈయన కథ కూడా మనకి అక్కడే అటువైపే జరిగింది, ఉత్తరాదినే జరిగింది అనమాట. అది మోరియా అనే దానికి ఈ గణపతికి అంత అవినాభావ సంబంధం. అంటే భక్తుడు ఎలా ఉండాలి అనేది చెప్పాడనమాట. ఓకే. అయితే ఇది ఒక అంశం అయితే కనుక ఆ రోజు అంటే మనకి వినాయకుడు వస్తున్నాడు అంటే 10 రోజుల ముందు నుంచి మనం హడావుడి పడుతూ ఉంటాము. అంటే ఒక అతిథి వచ్చినప్పుడు మనం ఎంత ఆనందంగా ఉంటామో మళ్ళీ ఆ అతిథిని మళ్ళీ సాగనంపాలిగా. అతిథిని ఎప్పుడు మన సొంత ఇంట్లో ఉంచుకోము కదా, మన ఇంట్లో ఉంచుకోము, తిరిగి సాగనంపాలి. ఆ సాగనంపే ప్రక్రియలో డప్పులతోనూ వాయిద్యాలతోనూ వెళ్ళిపోతున్నాడు అన్న బాధ ఉండకుండా ఉండడం కోసము ఈ డప్పులు, ఈ సంగీతాలు, ఈ కేరింతలు, ఈ డాన్సులు అనేది పెట్టారనమాట. ఈ విధంగా మనం గణపతి బప్ప మోరియా అనే భక్తుడు ఆ మట్టి వినాయకుడిని పెడితే మట్టి కరిగిపోతుంది అని భావన మర్చిపోయి కాపాడతాడనే ఉద్దేశంతోనే ఆ మట్టి వినాయకుడిని పెట్టాడు. అంటే ఆ భక్తిలో ఎంత లీనమైపోయాడు, ఊరిని కాపాడాలి అని. అసలు ఆ నానుడి కూడా ఇప్పటి వరకు అలాగే స్టాండర్డ్ గా ఉంది. మనం అసలు వినాయకుడిని తీయగానే ఫస్ట్ వచ్చే వర్డ్ అది గణపతి బప్ప మోరియా అంటారు. ఆ గణపతి ప్రత్యక్షమయ్యి నీ పేరుని నా పేరుతో కలిపి చెబితే విశేషమైన ఫలితం ఉంటుంది అని చెప్పి ఆయన్ని అనుగ్రహించి మోక్షం ఇచ్చేశాడు. అది వేరే విషయం. అయితే ఈ ఊరి ప్రజలందరూ ఆయన్ని నానుడిగా తీసుకుని గణపతితో అనుసంధానం చేసి పిలవడం అనేది ఆనవాయితీ అయిపోయిందనమాట. అయితే ఈ మధ్యకాలంలో అందరూ మేళతాళాలతో పాటుగా చాలా ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం నైవేద్యాల గురించి, పత్రి గురించి, ఇలా రకరకాలుగా అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్టుగా మాట్లాడాం కదా. అయితే చాలామంది కొని ఎవరి స్తోమత కొద్ది వాళ్ళందరూ కొని నైవేద్యాలుగా పెడుతూ ఉన్నారు. అలా పెట్టచ్చా? అసలు కొన్నవి పెట్టచ్చా? దానివల్ల వచ్చే ప్రతిఫలం అది కూడా ఒకసారి వివరించి మేళతాళాలతో గణపతిని సాగనంపేద్దాము. అయితే ప్రసాదము అంటే అర్థం ఏమిటండి? దానికి ఒక పవిత్రత ఉన్నది కదా. అయితే బయట నుంచి కొని తెచ్చిన ప్రసాదము వస్తువులు ప్రసాదంగా మనం ఎలా పెడతాము? బయట నుంచి కొన్న దాంట్లో శుచి ఉంటుందా? శుభ్రత ఉంటుందా? ఆ వస్తువుల్లో పవిత్రత ఉంటుందా? ఏది ఉండదు. బయట అమ్మేవాడికి అవన్నీ ఎందుకు ఉంటుంది అంటే ప్రసాదంగా మనం పెట్టేది పవిత్రతను చూస్తాము. కొన్ని షాప్స్ కొన్ని కేవలం ప్రసాదాల కోసమే వెలుస్తూ ఉన్నవి కొన్ని ఉన్నాయి కదండి, అక్కడి నుంచి తెచ్చుకోవచ్చా? పోనీ కూడదు. ప్రసాదం అంటే మన వంటగదిలో నుంచి, స్టవ్ మీద నుంచి పూజ గదిలోకి మాత్రమే రావాలి. బయట వ్యక్తి దగ్గర చూడకూడదు. ప్రసాదం పెట్టేటప్పుడు దేవాలయాల్లో చూడండి, భక్తుల్ని కూడా చూడండి. ఈవెన్ ఎవరైతే నైవేద్యం పెడుతున్నారో ఆయన మాత్రమే చూస్తాడు తప్ప మరొక పూజారి కూడా ఆ ప్రసాదాన్ని చూడడు. అలాంటిది మనం వేరేగా ఎన్ని షాపులు వెలిసినా వాళ్ళు ఏమైనా మడికట్టుకు చేస్తారా? స్నానం చేసి శుభ్రంగా చేస్తారా? పోనీ చేస్తారని అనుకుందాం మీ మాటకు వచ్చినప్పుడు. అక్కడ కొనుక్కొని తీసుకొచ్చి పెడితే ఫలితం ఏముంటుంది? మన స్వయంగా చేసుకుని పెట్టినదేదో అదే పవిత్రత ఉంటుంది. దాన్నే భగవంతుడు స్వీకరిస్తాడు. కానీ ఈ వీటిల్లోంచి ఆర్డర్లు పెట్టినవి, షాపుల్లోంచి తెచ్చినవి అది ప్రసాదం కాదు, అసలు పెట్టకూడదు, నిష్ఫలమైపోతుంది కూడా. అయితే ఇంకొకటి ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు డప్పులతోనూ మేళతాళాలతోనూ అన్నారు. అది మన ఇంటికి వచ్చిన ఈ గణపతిని మనం మళ్ళా తిరిగి పంపిస్తూ మళ్ళా గౌరవంగా సాగనంపుతూ మళ్ళా తిరిగి రావయ్యా అని వేడుకుంటూ పంపించేదే. అంటే మనకి పుట్టింటి నుంచి అత్తవారింటికి ఆడపిల్ల వెళ్ళేటప్పుడు ఎంత సాదరంగా పంపిస్తాం, వాయిద్యాలతోనూ మేళతాళాలతోనూ పంపిస్తాం కదా. ఇక్కడి నుంచి అక్కడికి మళ్ళీ ఆ పిల్ల పుట్టింటి నుంచి మనకి బిడ్డనెత్తుకుని వచ్చేటప్పుడు కూడా అంతే సంబరంతో పంపిస్తూ ఉంటాము. అంటే ఎవరైనా సరే మన ఇంటికి అతిథి వచ్చినా, భగవంతుడు వచ్చినా, గురువు వచ్చినా సగౌరవంగా పంపించడం అనేది మన సంప్రదాయం. కాబట్టి ఈ మేళతాళాలతో ఆ వెళ్ళిపోతున్న బాధను కూడా మనం దిగమింగుకుని ఈ భక్తి పారవస్యంలో మునిగిపోతామనే ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేసి అంత సంబరంగా ఆ స్వామిని నిమజ్జనం చేస్తామన్నమాట. రైట్.
చాలా చక్కటి వివరణ, మొదటి నుంచి చివరి వరకు ఎలా సాగనంపాలి అనే దాని గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారండి. ధన్యవాదాలు. నమస్తే అండి. గణపతిని ఏ విధంగా ఆరాధించాలి, ఎలా పూజించాలి, ఎలా సాగనంపాలి, ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి, భక్తి పారవస్యంలో ఎలా మునిగి తేలాలి, ఈ విషయాలన్నీ కూడా సవివరంగా వివరించారు రఘుప్రియ గారు. మరి మీరందరూ పాటిస్తారని, ఈ గణపతిని చాలా ఎకో ఫ్రెండ్లీ గణపతిగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా మెగా9 టీవీ కోరుకుంటోంది. మీరందరూ భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోస్ని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.